కావలి పట్టణంలో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ఎస్సి భక్తి వేదాంత ప్రభుపాద 9వ శ్రీ గౌరవ నితాయి రథయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు నగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈనాటి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్పిరషియస్ ఐకాన్ ఇస్కాన్ వారి ఒక ప్రోగ్రాం ఈరోజు కావలిలో నిర్వహించడం, వారి ఇస్కాన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభుపాద స్వామి వారి సేవకులైన అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణుని సనాతన ధర్మాన్ని, భాగవతాన్ని, భగవద్గీతను కావలికి అందించేందుకు ఇస్కాన్ వారు చూపేటువంటి చొరవని, వారు నిర్వహించే కార్యక్రమాలని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచాలి, హిందూ సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పెంచాలి, పుట్టిన జన్మకి ఒక సార్థకత ఉండాలి. ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కల్లా మానవ జీవరాశి చాలా గొప్పది. ఆ జీవరాశి చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పిపోతున్నాయి, చేయాల్సినటువంటి పనులు మర్చిపోతున్నారు. వాళ్ళని మేల్కొనేందుకు ఈరోజు ఇస్కాన్ సంస్థ వారు నిర్వహించే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మన భారతదేశంలో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి ప్రభుపాద స్వామి వాళ్ళు దేశాలు దాటి, ఖండాలు దాటి, భారతదేశాన్ని దాటి న్యూయార్క్ నగరంలో ఈ ఇస్కాన్ సంస్థను స్థాపిస్తే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని, భక్తులను, సనాతన ధర్మం మీద ప్రేమను, విశ్వాసాన్ని, మనిషి యొక్క మడుగులను ముందుకు నడిపించేదానికి వారు వేసిన బీజం ఈరోజు ఇంత ఒకటింతనే అన్నట్టు ఈ రోజున భారతదేశంలో ఇస్కాన్ సంస్థ ఒక స్థాయికి వెళ్ళింది హిందూ సమాజం పట్ల అనే దానికి చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ చాలా గొప్పది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. తల్లి గర్భం నుంచి వచ్చాయి కొన్ని, గుడ్డు నుంచి వచ్చాయి కొన్ని, భూమి నుంచి ఉద్భవించాయి కొన్ని, శరీరంలో నుంచి మన శరీరంలో పుట్టి నశించాయి కొన్ని. 4 రకాల జీవరాశులు 84 లక్షల జీవరాశులుగా మారినాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి మాట్లాడే హక్కు ఇవ్వాల దేవుడు. ఇచ్చింది ఒకే ఒక వ్యక్తికి, అది మానవుడికి. అంతటి గొప్ప జన్మ మన జన్మ, అంతటి గొప్ప తనాన్ని సంతరించుకున్నాం మన జన్మలో. కానీ మనం ఎటుపోతున్నాం? ఈరోజు మిగతా జీవరాశులన్నీ మన కోసం పనిచేస్తున్నాయి, మిగతా జీవరాశులన్నీ మన కోసం బతుకుతున్నాయి. ప్రతి జీవరాశి కూడా మనిషి మనుగడ కోసం. ఒక్క మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడు, ఆ దేవుణ్ణి ప్రేమించే మనిషి కోసం మిగతా జీవరాశులన్నీ త్యాగం చేస్తాయని ఈరోజు మిగతా జీవరాశులన్నీ కూడా మన కోసం పనిచేస్తున్నాయి. చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, కాయలు ఇస్తున్నాయి, ఆకులు ఇస్తున్నాయి, అలములు ఇస్తున్నాయి, ఏర్లు ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా మనమే వాడుకుంటున్నాం. జంతువులు ఆహారంగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజున చీమలు తినడానికి ఈగను తినడానికి కప్పను తినడానికి పామును తినడానికి ముంగీసను తినడానికి తోడేలు తినడానికి సింహాన్ని పులిని సింహం తినడానికి సింహాన్ని వేటాడడానికి మనిషి. ఇవన్నీ కూడా సృష్టించిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే మన దూత. ఈ రోజు మనం ఇక్కడ పంచుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏమైనా ఒక నానుడు ఉంది, హరే రామ 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 హరే హరే అని. అదేవిధంగా హరే కృష్ణ 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 హరే హరే హరే.
దీంట్లో మన అందరం కూడా నేర్చుకోవాల్సింది, రాముడి గురించి 4 సార్లు వస్తుంది, కృష్ణుడి గురించి 4 సార్లు వస్తుంది, కానీ హరి గురించి 8 సార్లు వస్తుంది. 14 పదాలతో కూడుకుని ఈ శ్లోకం రాముడి యొక్క లక్షణాలను పుడికిపుచ్చుకున్నటువంటి శ్లోకం. రాముడు 16 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడయ్యాడు, ఆయనే హరివంశానికి నాయకుడయ్యాడు. తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఈరోజు మనిషిని, మానవాళిని ఒక క్రమపద్ధతిలో నడిచేయడానికి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న వ్యక్తుల కోసం నువ్వు ఏవైతే పర్లేదని నేర్పేదే భగవద్గీత. ఇస్కాన్ మనకు తెలియజేస్తుంది. ఇన్ని జీవరాశులు మనకు పనిచేస్తున్నా మనం నిద్ర లేచి చేయాల్సింది దేవుని యొక్క పడవ కృతజ్ఞత అవసరం మనందరికీ. కానీ ఈరోజు కృతజ్ఞతను మర్చిపోతున్నాం. తల్లి మీద కృతజ్ఞత, తండ్రి మీద కృతజ్ఞత, గురువు మీద కృతజ్ఞత, జన్మనిచ్చి, ఆకారాన్నిచ్చి, తెలివిచ్చి, సంపదనిచ్చి, జ్ఞానాన్నిచ్చి ఈరోజు సమాజంలో ఉన్నతమైన స్థాయికి పెట్టుతున్న దేవుడి మీద కృతజ్ఞత ఉండాలి తప్ప కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి కాదు పోవాల్సింది. అయ్యా నాకు మరి జన్మనిచ్చారు, 83,99,999 జీవరాశులుగా పుట్టించకుండా ఒక మనిషి జన్మనిచ్చి నా జీవితానికి సార్థకత చేసావయ్యా. కాబట్టి రాముడిలో 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈరోజు మనం హరినామం జపం చేసుకుంటున్నామో, ఈరోజు కృష్ణనామం జపం చేసుకుంటున్నామో, ఈ 16 పదాలు మేము పలుకుతున్నామో, ఈ 16 ఉత్తమమైన లక్షణాలతో మేము కూడా సమాజంలో బతుకుతామని చెప్పేందుకే దేవుడి గుడికి వెళ్ళాలి. కానీ ఈరోజు దేవుడి గుడికి వెళ్ళేది కోరికలు తీర్చమని, పక్కింటి కంటే నేను బాగుండాలి, పక్కవాడి కంటే నేను బాగుండాలని, నువ్వు బాగుండాలని కోరికలో నీ స్వార్థం పెరిగింది కాబట్టి నువ్వు అలా ఏడుస్తున్నావు. కాబట్టి దేవుడి ముందు వెళ్ళేటప్పుడు దేవుడి కోసం బతకండి, దేవుడిని ఆరాధించడం కోసం బతకండి అని చెప్పి ఈ సందర్భంగా మన ఇంట్లో సాంప్రదాయంలో ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ, కావలికి కాపు కాసే వ్యక్తిగా, కావలి ఎమ్మెల్యేగా నాకు 20,000 మెజార్టీ నుంచి కావలి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన ఈ కావలి ప్రభుత్వం అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.